Hello, welcome to Bhimaramu's online spoken English video number 19. 19 video number 19 మళ్ళీ డే 1 to డే 18 వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ వాటిని మిస్ అవుతే మీరు వాటిని సీరియల్ ఆర్డర్లో వాచ్ చేయండి. ఖచ్చితంగా సిస్టమేటిక్ ఆర్డర్లో మనం వెళ్తున్నాం కాబట్టి మీకు ఈజీగా ఇంగ్లీష్ అర్థమవుతుంది, నేర్చుకుంటారు, ఇంప్రూవ్ చేసుకుంటారు కూడా. మళ్ళీ ఈ వీడియోలో మనం V1 V2 తర్వాత వచ్చే V3 అంటే వర్బ్ థర్డ్ ఫామ్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా వేయాలి, ఏ సందర్భంలో ఈ క్వశ్చన్స్ని ఉపయోగించాలి అన్నది మనం లర్న్ చేద్దాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ అన్ని వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లోనే పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెంబర్ 19 అనుకున్నాం కదా. ఎస్, మళ్ళీ వీడియో నెంబర్ 19. ఇక్కడ ఒక టిప్ ఉంది, చూద్దాం ఈ టిప్ ఏంటి అన్నది. స్పీక్ కాన్ఫిడెంట్లీ, కాన్ఫిడెన్స్తో మాట్లాడండి అని చెప్తున్నాం. అంటే ఏం చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ అండి. అదే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. చూడండి, మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకొని మాట్లాడండి. అదేవిధంగా మన వీడియోస్ అన్నిటినీ డే 1 నుంచి డే 18 వరకు మీరు సీరియల్గా చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు. మళ్ళీ రీక్యాప్, ప్రతి వీడియోలో కూడా మనం రీక్యాప్చులేషన్ చూస్తున్నాం. V3 ఉపయోగించి మనం పాజిటివ్లో ఎలా చేయాలి సెంటెన్స్ ఫార్మేషన్, తర్వాత నెగటివ్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అన్నది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి V3 ఉపయోగిస్తున్నామండి మనము, V2 కాదు. సబ్జెక్ట్ వస్తుంది పాజిటివ్ సెంటెన్సెస్ అప్పుడు, తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. తర్వాత V3 వస్తుంది అండ్ రిమైనింగ్ పార్ట్ వస్తుందండి. ఒకవేళ నెగిటివ్ అయ్యింది అనుకోండి, సేమ్ సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చి V3 రిమైనింగ్ పార్ట్ వస్తుంది. కానీ నెగిటివ్ కాబట్టి నాట్ అన్నది రావాలండి. ఆ నాట్ అన్నది కూడా ఈ హెల్పింగ్ వర్బ్ అయిన హ్యావ్ హ్యాజ్ V3 మధ్యలో వస్తుంది. మళ్ళీ ఈ సెంటెన్సెస్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం V3ని ఉపయోగించి అన్నది చూద్దాం. ఒక పని ఇప్పుడే పూర్తయిపోయిన సందర్భంలో మనం V3ని ఉపయోగించి సెంటెన్స్ని పాజిటివ్లో ఉపయోగిస్తాం. ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్. అదే నెగిటివ్లో అయితే ఇంకా ఇప్పటి వరకు యాక్షన్ పూర్తి కాలేదు అన్న సందర్భంలో మనం ఉపయోగిస్తాం. చూద్దాం. మేము ప్రాజెక్ట్ వర్క్ చేసాము, పాజిటివ్ తెలుగులో. మేము ప్రాజెక్ట్ పని చేయలేదు, ఇంగ్లీష్ వర్షన్స్ చూద్దాం. మేము ప్రాజెక్ట్ వర్క్ చేసాము అంటే వీ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ వర్క్. మేము ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు అంటే వీ హ్యావ్ నాట్ డన్ ద ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇవి V3ని ఉపయోగించాము కాబట్టి ఖచ్చితంగా మనకి హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. సబ్జెక్ట్ V ఉంది కాబట్టి హ్యావ్ వచ్చింది. ఎలాంటి సందర్భంలో వాడతాము అంటే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలాంటి సందర్భంలో మనం ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్ని ఉపయోగిస్తాం. ఇంకా 2 more సెంటెన్సెస్ చూద్దాం. వారు చిత్రాలు గీశారు, వారు ఇంకా చిత్రాలు గీయలేదు. సో దే హ్యావ్ డ్రాన్ పిక్చర్స్ అండి. డ్రా, డ్రూ, డ్రాన్, V3 డ్రాన్ అవుతుంది కాబట్టి మనం దే హ్యావ్ డ్రాన్ పిక్చర్స్ తీసుకున్నాం. అదే నెగటివ్ అవుతే దే హ్యావ్ నాట్ డ్రాన్ పిక్చర్స్ ఎట్. ఎట్ అంటే ఇంకా వస్తుంది అన్న మీనింగ్. ఆమె వీడియోలు చూసింది అంటే షీ హ్యాస్ వాచ్డ్ ద వీడియో. హ్యావ్ హ్యాజ్ ఎలా వాడాలి అన్నది మనం ప్రీవియస్ 2 వీడియోస్లో డిస్కస్ చేసుకున్నామండి. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే దాన్ని వాచ్ చేయండి. అండ్ షీ హ్యాస్ నెవర్ వాచ్డ్ వీడియోస్. ఆమె ఎప్పుడూ వీడియోలు చూడలేదు. ఇలాంటి సందర్భంలో మనం V3ని పాజిటివ్ అండ్ నెగిటివ్లో యూజ్ చేస్తామండి. దీన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే ఎప్పుడో జరిగిపోయిన యాక్షన్ గురించి కాదండి, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. అలాంటి సందర్భంలో మనం ఉపయోగించేదే
ఈ V3. ఇప్పుడు చూడండి, మీరు 2-3 నెలల క్రితం ఏదో టూర్కి వెళ్ళిండ్రు, ఆ టూర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు హ్యావ్ రాదు. జస్ట్ రీసెంట్గా ఈ మధ్యనే జరిగిన సందర్భంలో మీకు వస్తుందండి V3. మళ్ళీ ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్ కట్గానే డిస్కస్ చేసుకున్నాం దీన్ని. V3 రావాలి అంటే మనకి ఎస్టర్డే అవి రాకూడదు. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ అవి వచ్చినప్పుడు V2 వస్తుంది. నెగటివ్లో డిడింట్ ప్లస్ V1 వస్తుంది. అంటే ఐ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే, ఐ డిడింట్ గో టు ద పార్క్ ఎస్టర్డే అండి. ప్రీవియస్ వీడియోస్ని చూడండి, మీకు కంపల్సరీగా ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుంది, క్లారిటీ కూడా వస్తుంది. మళ్ళీ వెల్కమ్ టు ద న్యూ లెసన్. పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ విత్ V3 అంటే V3ని ఉపయోగించి, అంటే వర్బ్ థర్డ్ ఫామ్ని ఉపయోగించి క్వశ్చనింగ్ ఎలా చేయాలి, ఏ సందర్భంలో చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్ చూడండి, మనకి హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ V3 RP అండి. టోటల్గా 4 పార్ట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు V3తో. ఎప్పుడు ఈ క్వశ్చన్ యూస్ చేస్తాము మనము అంటే, ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నామండి, ఎప్పుడో జరిగిన దాని గురించి కాదు. మన ఇండిపెండెన్స్ డే 1947 అప్పటి గురించి కాదండి. ఇప్పుడు ఫలితం అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. అలాంటి సందర్భంలో మనం ఉపయోగిస్తున్నాం ఈ V3ని క్వశ్చన్స్లో. మీరు మీ అల్పాహారం తీసుకున్నారా? ఓకే, చూడండి, మన్నటి గురించి, ఆ మన్నటి గురించి, అట్ల గురించి కాదు, ఈ రోజు గురించి అల్పాహారం అంటున్నాం కాబట్టి ఈరోజు అల్పాహారం తీసుకున్నారా అన్న మీనింగ్ వస్తుందండి. మీరు మీ అల్పాహారం తీసుకున్నారా అంటే ఫస్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ యు వస్తుంది కాబట్టి మనకి హ్యావ్ వస్తుందండి. హెల్పింగ్ వర్బ్లో హ్యావ్ యు. V3 ప్లేస్లో టేకెన్, తీసుకున్నారా అంటే టేక్, టుక్, టేకెన్ వస్తుంది. యువర్ బ్రేక్ఫాస్ట్ రిమైనింగ్ పార్ట్ అవుతుందండి. సో మీరు మీ అల్పాహారం తీసుకున్నారా అంటే హ్యావ్ యూ టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్. దీన్ని సింపుల్గా ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్లో హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. మార్నింగ్ ఎవరన్నా మీరు కల్చర్ అనుకోండి, ఎవరిని ఇలా క్వశ్చన్ వేయండి, మీ టీచర్ అయినా పర్వాలేదు, హ్యావ్ యూ టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ సార్. మీ మేడం అయినా సరే హ్యావ్ యూ టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ మ్యామ్. ఎస్, ఇలా క్వశ్చన్ చేసేయండి, ఈజీగా మీ ఇంగ్లీష్ అవతల వ్యక్తికి అర్థమవుతుంది. మీరు మీ హోంవర్క్ చేశారా అంటే హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. చూడండి, ఫస్ట్ హ్యావ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్ V3 రిమైనింగ్ పార్ట్ అండి. అదే మన క్వశ్చన్ ఫార్మేషన్. మీరు ట్రై చేయండి. ఉపాధ్యాయుడు పాఠం బోధించారా అంటే హ్యాస్ ద టీచర్ టాట్ ద లెసన్. టీచ్డ్ అన్నది ఇంగ్లీష్లో లేదు అని మనం డిస్కస్ చేసుకున్నాం. టీచ్, టాట్ అండి. V2 టాటే, V3 కూడా టాటే. బస్ స్టాప్ వద్ద బస్సు ఆగిందా? హ్యాస్ ద బస్ స్టాప్డ్ అట్ ద బస్ స్టాప్. నా స్నేహితులు మిమ్మల్ని పిలిచారా? హ్యావ్ మై ఫ్రెండ్స్ కాల్డ్ యూ. ఓకే, ఫైన్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఒక ఏదో పార్టీయో ప్రోగ్రామో అరేంజ్ చేసుకున్నారు. సో అలా మీరు ఇంకొక ఫ్రెండ్తో అడుగుతున్నారు అనమాట, ఇంకొకరితో, మా ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలిచారంటే ఆ పార్టీ అయిపోలేదండి, ఇక్కడ మనం పార్టీ అవ్వక ముందుకే డిస్కస్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఈ V3ని ఉపయోగించి క్వశ్చనింగ్ అన్నది ఈ సందర్భం అంటే ఏంటి, ఎప్పుడైనా అన్న వర్డ్ని ఉపయోగించినప్పుడు కూడా మనం V3 ఉపయోగిస్తామండి. హ్యావ్ హ్యాస్తో క్వశ్చన్ చేస్తాం. అంటే మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ చూశారా? మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేశారా? మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూశారా? మీరు ఎప్పుడైనా డాల్ఫిన్ని చూశారా? ఇలా ఎప్పుడైనా మీరు ఒక పని చేశారా అని మనం క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు కూడా మనకి V3 వస్తుందండి. ఇలాంటి సందర్భంలో మనకు వచ్చే క్వశ్చన్ ఫార్మేషన్ ఏంటి అంటే హ్యావ్ లేదా హ్యాస్. ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో బిగిన్ చేస్తాం, సబ్జెక్ట్ వస్తుంది,
ఎవర్ వస్తుంది, V3 రిమైనింగ్ పార్ట్ అండి. ఎవర్ అన్నది ఇక్కడ మనకి సబ్జెక్టు V3 మధ్యలో యూస్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ఢిల్లీని సందర్శించారా? ఎప్పుడైనా ఉంది కాబట్టి V3 హ్యావ్ హ్యాస్తో రావాలి. V2 రాదు ఎప్పుడైనా ఉన్నప్పుడు. డిడ్ కూడా రాదు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఢిల్లీ? ఫస్ట్ చూడండి, హ్యావ్ హ్యాస్ కావాలి కాబట్టి సబ్జెక్టు యూ ఉంది కాబట్టి హ్యావ్ తీసుకున్నాము. తర్వాత ఎవర్, V3 అయిన విజిటెడ్ అండ్ ఢిల్లీ రిమైనింగ్ పార్ట్ అండి. మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ చూశారా అంటే హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్ మహల్? చూడండి, మీరు క్వశ్చన్ వేసేటప్పుడు ఎప్పుడైనా అన్న ఒక వర్డ్ని వాడాలి అనుకున్నప్పుడు V3ని ఉపయోగించాలి హ్యావ్ హ్యాస్తో. అదే మనం ఇప్పుడు లర్న్ చేస్తున్నాం. అతను ఎప్పుడైనా తెలుగు సినిమాలు చూశాడా? హ్యాస్ హీ ఎవర్, ఎప్పుడైనా అంటే ఎవరు కదా, ఎవర్ వాచ్డ్ తెలుగు మూవీస్? వారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా? చూడండి, ఎస్, ఇలాంటివి అడుగుతూ ఉంటాం మన కాన్వర్జేషన్స్లో. హ్యావ్ దే ఎవర్ కమ్ టు యువర్ హోమ్? రాజు ఎప్పుడైనా మామిడి రసం తీసుకున్నాడా? హ్యాస్ రాజు ఎవర్ టేకెన్ మ్యాంగో జ్యూస్? వెళ్ళండి, ఈ విధంగా మనం ఎప్పుడైనా ఉపయోగించాము. అలాంటి సందర్భాల్లో మనకి హ్యావ్ హ్యాస్తో V3 వస్తుంది. మళ్ళీ ఈ హ్యావ్ హ్యాస్ V3 క్వశ్చనింగ్ వేసేటప్పుడు ఇప్పటికైనా అని వచ్చినప్పుడు కూడా హ్యావ్ హ్యాస్ V3 ఉపయోగిస్తామండి. ఇప్పటికైనా అని అంటే ఇంతవరకైనా క్వశ్చనింగ్ అండి ఇది. మీరు ఇప్పటికైనా ఈ యాప్ని ప్రయత్నించారా? తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. మీరు ఇప్పటికైనా హోంవర్క్ చేశారా? అరుణ్ ఇప్పటికైనా వచ్చారా? పిల్లలు ఇప్పటికైనా తిన్నారా? బస్సు ఇప్పటికైనా వచ్చిందా? ఎస్. చూద్దాం ఇప్పుడు ఇంగ్లీష్లో. మీరు ఇప్పటికైనా ఈ యాప్ని ప్రయత్నించారా అంటే చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో హ్యావ్ హ్యాస్ వస్తుంది ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్, V3 రిమైనింగ్ పార్ట్ అండి. ఈ రిమైనింగ్ పార్ట్లో ఉంటుంది మనకి ఇప్పటికైనా అంటే ఎట్. మనం ఇంతకుముందు నెగటివ్ సెంటెన్సెస్ చూసాం, అక్కడ కూడా మనకి ఎట్ వచ్చింది. అక్కడ ఇంకా అని, ఇంకా ఒక పని పూర్తి కాలేదు అన్నప్పుడు ఉపయోగించాం. ఈ వర్డ్ని ఈ క్వశ్చనింగ్లో కూడా ఉపయోగిస్తామండి. అలాంటప్పుడు మనకి ఇప్పటికైనా అన్న మీనింగ్ వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ అవసరం లేదు కదా, ఓకే. హ్యావ్ యూ ట్రైడ్ దిస్ యాప్ ఎట్? మీరు ఇప్పటికైనా ఈ యాప్ని ప్రయత్నించారా? మీరు ఇప్పటికైనా హోంవర్క్ చేశారా అంటే హ్యావ్ యూ డన్ ద వర్క్ లేదా హోంవర్క్ ఎట్? ఈ విధంగా మనం క్వశ్చన్ చేస్తాం. అరుణ్ ఇప్పటికైనా వచ్చారా? హ్యాస్ అరుణ్, అరుణ్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి హ్యాస్ సెట్ అవుతుందండి. సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ హ్యాస్ తీసుకోండి. హ్యాస్ అరుణ్ కమ్ ఎట్? పిల్లలు ఇప్పటికైనా తిన్నారా? హ్యావ్ ద చిల్డ్రన్ ఈటెన్ ఎట్? బస్ ఇప్పటికైనా వచ్చిందా అంటే హ్యాస్ ద బస్ కమ్ ఎట్? చూడండి, వీలైనంతగా మేము ట్రై చేస్తూ ఉన్నాం. మీకు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి మేము ఎంత ట్రై చేసినా మీ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ అండి. మీ ప్రయత్నంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వద్దు. చూద్దాం ఇప్పుడు. హ్యావ్ యూ గాన్ టు వండర్లా? హ్యావ్ యూ ఎవర్ గాన్ టు వండర్లా? హ్యావ్ యూ గాన్ టు వండర్లా ఎట్ అంటే ఈ V3ని ఉపయోగించినప్పుడు క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఎవరు వస్తున్నప్పుడు V3 వస్తుంది, ఎప్పుడైనా అని ఎట్, ఇప్పటికైనా అన్నప్పుడు ఎట్. ఇలాంటి సందర్భాల్లో మనకి హ్యావ్ లేదా హ్యాస్ వచ్చి V3 వస్తుందండి. మళ్ళీ హ్యావ్ హ్యాస్ వచ్చినప్పుడు ఎవరు ఎట్ రాకపోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. ఏంటి అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ రిజల్ట్ ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడుతున్నాము, ఎప్పటి గురించో కాదు. అసైన్మెంట్స్ చూద్దామండి. ఇక్కడ మీకు అసైన్మెంట్ 1లో ABC అని 3
గ్రూప్స్గా డివైడ్ చేశాము. ఎందుకంటే ఎస్ ఈ హ్యావ్ హ్యాస్ V3ని ఉపయోగించి మనం 3 రకాలుగా క్వశ్చన్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ టైప్ అండి. ఇక్కడ ఎవరు కానీ ఎట్ కానీ ఉండదు. సెకండ్ టైప్ అండి, ఇక్కడ ఎవరు ఉంటుంది. థర్డ్ టైప్ అండి, ఇక్కడ ఎట్ వస్తుంది. ఎస్ ఎక్కడెక్కడ పొజిషన్స్ చూడండి, ఎట్ అన్నది లాస్ట్లో ఉంటుంది, ఎవరు వచ్చింది అనుకోండి సబ్జెక్ట్ V3 మధ్యలో ఉంటుందండి. ఓకే ఫైన్. ఇలాంటివి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరు మాట్లాడినప్పుడు మీరు కనీసం అర్థం చేసుకోవడానికన్నా ఇలాంటి సెంటెన్సెస్ మీకు అవసరం, మీరు కూడా మాట్లాడడానికి కూడా అవసరం. 2 రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మళ్ళీ 5 క్వశ్చన్స్ రాయమన్నాము. ఫస్ట్ ఏ దాని మీద అండ్ B 3 చాలండి, అండ్ నెక్స్ట్ C కూడా 3. ఓకే అండి. ఇక్కడ మీరు రిస్ట్రిక్షన్స్ అన్నవి ఏమీ లేవు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి, ఇంకా మంచిదే. అండ్ అసైన్మెంట్ 2 రైట్ ఎనీ 5 WH క్వశ్చన్స్ అండి, ఫ్యూచర్ అండ్ పాస్ట్. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. విల్తో తర్వాత డిడ్తో ఈ యొక్క WH క్వశ్చన్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అని, మళ్ళీ వాటిని ఏవైనా 5 WH క్వశ్చన్ వర్డ్స్ అండి తీసుకొని 5 WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయండి, చాలండి. మీ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉంది అన్నదాన్ని కూడా మీరు మీ ఎక్స్పీరియన్స్ని ఫీలింగ్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము, ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా తీసుకుంటాము. మీ కన్వీనియంట్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చండి. బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి, మనవి రెగ్యులర్గా బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. సో కన్వీనియంట్ టైం బట్టే మీకు మీ టైమింగ్స్ ఇస్తామండి. మా టైమింగ్స్ మీ టైమింగ్స్ కన్వీనియంట్ అయ్యేటట్లుగానే సెట్ చేసుకుందాం. సో మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్స్లో తీసుకుంటున్నాము, ఇండివిజువల్గా కూడా తీసుకుంటున్నాము. మీరు గ్రూప్స్లో ఉన్నదానికి జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇండివిజువల్ ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. మీకు ఇష్టం ఉన్నది జాయిన్ అవ్వచ్చు. ఇంకేమన్నా మోర్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే ఎస్ ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్, అంటే ఈ కోర్స్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉండొచ్చు, వాటికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. మళ్ళీ ప్రతి వీడియోలో మనం టిప్స్ చూస్తున్నాం, రీక్యాప్చులేషన్ చూస్తున్నాం, అసైన్మెంట్స్ కూడా ఇస్తున్నాం. మళ్ళీ ఈ అసైన్మెంట్స్ని మీరు ఖచ్చితంగా చేయాలండి. ఈ అసైన్మెంట్స్ చేసి వీటిని మీ డైలీ కాన్వర్జేషన్లో ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ వీడియో నుంచి మనం చెప్తూ ఉన్నాం, మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని 40 డేస్గా డివైడ్ చేసుకున్నాం. ఆ 40 డేస్లా డివైడ్ చేసుకున్న ప్రతి డేలో ఒక్కొక్క లెసన్ ఉంటుంది. మనం మన డైలీ కాన్వర్జేషన్స్లో ఈ 40 లెసన్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న వర్డ్స్ తీసుకొని చిన్న సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి తర్వాత మళ్ళీ మనం క్వశ్చనింగ్ ఎలా చేయాలి, నెగిటివ్లో ఎలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్లో సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అన్నీ ప్రతిదీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తూనే ఉన్నామండి. మళ్ళీ ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసినవన్నీ ఒకసారి మళ్ళీ చూద్దాం. అదేంటి అంటే ఒకసారి మీకు రీక్యాప్చులేషన్ అవుతుందండి, ఇదే చాలా ఇంపార్టెంట్. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయండి. నేను కూడా ఆన్సర్ చెప్తాను, కానీ మీరు వెంబడే ట్రై చేయండి. నేను ఉత్తరం, ఓకే రైట్, రెడీయా? ఉత్తరం రాయండి. ఎలా చెప్తాం దీన్ని ఇంగ్లీష్లో? రైట్ ఏ లెటర్. ఎస్, మీరు ట్రై చేయండి. ఉత్తరం రాయవద్దు, ట్రై చేయండి. ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? డోంట్ రైట్ ఏ లెటర్. దయచేసి ఉత్తరం రాయండి, ఎలా చెప్తారు చూడండి? ప్లీజ్ రైట్ ఏ లెటర్. దయచేసి ఉత్తరం రాయవద్దు అంటే చెప్పండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ డోంట్ రైట్ ఏ లెటర్. ఇదండి ఫస్ట్ లెవెల్. మళ్ళీ సెకండ్ లెవెల్ చూద్దాం. సెకండ్ లెవెల్ అంతా కూడా ఫ్యూచర్, భవిష్యత్తు గురించే మనం మాట్లాడుకున్నాము. ఆమె ఉత్తరం రాస్తుంది.
లేదా రాస్తుంది. షీ విల్ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాయదు అంటే షీ వోంట్ అండి, వాంట్ కాదు. షీ వోంట్ రైట్ ఏ లెటర్. క్వశ్చన్ చూద్దాం. ఆమె ఉత్తరం రాస్తుందా అంటే విల్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం ఎప్పుడు రాస్తుంది అంటే వెన్ విల్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం ఎందుకు రాస్తుంది అంటే వై విల్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాయదా అంటే వోంట్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం ఎందుకు రాయదు అంటే వై వోంట్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాసింది, పాస్ట్కి వెళ్తున్నాం చూడండి. అంటే షీ రోట్ V2, షీ రోట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాయలేదు అంటే షీ డిడింట్ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాసిందా అంటే డిడ్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం ఎప్పుడు రాసింది అంటే వెన్ డిడ్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాయలేదా అంటే డిడింట్ షీ రైట్ ఏ లెటర్. ఆమె ఉత్తరం ఎందుకు రాయలేదు అంటే వై డిడింట్ షీ రైట్ ఏ లెటర్ అండి. ఈ విధంగా మనం లర్న్ చేసాం. ఆమె ఉత్తరం రాసింది, ఇప్పుడిప్పుడే అయిపోయింది ఆ పని అన్నప్పుడు షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాయలేదు, ఇంకా రాయలేదు అన్నప్పుడు షీ హ్యాస్ నాట్ రిటర్న్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాసిందా ఇప్పటికైనా అని అడగాలి అన్నప్పుడు హ్యాస్ షీ రిటర్న్ ఏ లెటర్ ఎట్ అండి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని తీసుకొని వీటన్నింటిలోకి చేంజ్ చేస్తాను. అదేంటో చూద్దాం ఇప్పుడు. డ్రింక్ వాటర్. డోంట్ అంటే నీరు త్రాగండి. డోంట్ డ్రింక్ వాటర్, నీరు త్రాగవద్దు. ఎందుకు నీరు త్రాగవద్దు సార్ అంటే ఆ వాటర్ బాగాలేదో ఏదో సంథింగ్ అండి. ఎస్, డాక్టర్ చెప్తుంటారు కదా, ఎస్ కొన్ని టెస్ట్ల ముందు నీరు తాగొద్దు అని. సో అలాంటి సందర్భాల్లో వస్తాయండి. ప్లీజ్ డ్రింక్ వాటర్ అంటే దయచేసి నీరు త్రాగండి. ప్లీజ్ డోంట్ డ్రింక్ వాటర్ అంటే దయచేసి నీరు త్రాగవద్దు. హీ విల్ డ్రింక్ వాటర్ అంటే అతను నీరు త్రాగుతాడు. హీ వోంట్ డ్రింక్ వాటర్ అంటే అతను నీరు త్రాగడు. విల్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు త్రాగుతాడా. వోంట్ హీ డ్రింక్ మిల్క్ అతను నీరు త్రాగడా. వెన్ విల్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు ఎప్పుడు త్రాగుతాడు. వై వోంట్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు ఎందుకు తాగడు. లెట్స్ డ్రింక్ వాటర్ మనం నీరు త్రాగుదాం. లెట్స్ నాట్ డ్రింక్ వాటర్ మనం నీరు త్రాగకుండా ఉందాం. లెట్ మీ డ్రింక్ వాటర్ నన్ను నీరు త్రాగనివ్వు. హీ డ్రాంక్ వాటర్ అతను నీరు త్రాగాడు. హీ డిడింట్ డ్రింక్ వాటర్ అతను నీరు త్రాగలేదు. డిడ్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు త్రాగాడా. వెన్ డిడ్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు ఎప్పుడు త్రాగాడు. డిడింట్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు త్రాగలేదా. వై డిడింట్ హీ డ్రింక్ వాటర్ అతను నీరు ఎందుకు త్రాగలేదు. అతను ఇప్పుడే నీరు త్రాగాడు అంటే హీ హ్యాస్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అండి, హ్యాస్ వచ్చింది కాబట్టి. హ్యాస్ ఎందుకు రావాలంటే ఇప్పుడే అన్నాం కాబట్టి. హీ హ్యాస్ డ్రంక్ వాటర్ అతను నీరు త్రాగలేదు అంటే హీ హ్యాస్ నాట్ డ్రంక్ వాటర్ ఎట్ అన్నది వాడుకోవచ్చు ఇంకా అని వస్తే. హ్యాస్ హీ డ్రంక్ వాటర్ ఎట్ ఇప్పటికైనా అతను వాటర్ త్రాగాడా. ఇలాంటివండి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఏ బాణాన్ని ఎప్పుడు వదలాలో కరెక్ట్గా మీరు ఆ బాణాన్ని వదిలారనుకోండి మీకు ఇంగ్లీష్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మళ్ళీ వీటన్నింటినీ కూడా మీరు స్ట్రిక్ట్గా సిస్టమేటిక్గా ఫాలో అప్ అయ్యి మీ ఇంగ్లీష్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కాన్ఫిడెన్స్తో, ఈ వీడియో బిగినింగ్లో చెప్పాం కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి అంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. కాన్ఫిడెన్స్తో మాట్లాడతారని ఆశిస్తున్నామండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.